స్టేట్మెంట్లు ఇప్పించడం అవి మాత్రం నడుపుతూ వచ్చారు ట్విట్టర్లో ట్వీట్లు ఇవి. అదే టైంలో ఇప్పుడు తర్వాతన ఈ అనారోగ్యం అన్నటువంటి కారణం తర్వాతనే కన్ఫ్యూజన్ ఉంది. అంతకుముందంటే సరే సినిమా కోసం వెళ్ళారులే అనుకున్నాం మనం కూడా. కొద్ది క్యాబినెట్ మీటింగ్కి ఆయన కంపల్సరీగా అటెండ్ అవుతాడు, అట్లాంటి ఆయన అటెండ్ కాకపోవడం అనారోగ్యం అని చెప్పడంతో ఓహో సీరియస్ ఏమో అనుకున్నాం. కానీ ఇవాళ చూస్తే ఈ రెండింటి మధ్యన పొంతం లేదు, అందుకనే ఛత్రపతి గుర్తుకొచ్చింది మనకి. ఇదే టైంలో సార్ ఓకే దీనికి లింక్ ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు, కానీ మీరు చెప్పాలి. చిరంజీవి గారు చేస్తున్న ప్రకటన, చిరంజీవి గారు కేంద్ర మంత్రుల దగ్గర అవుతున్న నేపథ్యంలో అందరిలో ఒక అయ్యమయ్యారు. ఓకే ఆయన అయితే క్లారిటీ ఇచ్చేశారు, నేను అసలు రాజకీయాలకు దూరం, మళ్ళీ రాజకీయాల్లోకి నేను రాను అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అదే టైంలో తాను చేయాలనుకున్నది జనసేన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ప్రజాసేవలోకి వచ్చారు, ఇంకా అంటే ఆయన వారసత్వం, రాజకీయ వారసత్వం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారంటూ ఆయన ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వడాన్ని ఎలా? బేసిక్గా చిరంజీవి ఒకసారి లాస్ట్ వీక్ మీరే అనుకుంటా డిబేట్ అడిగినప్పుడు కూడా నేను చెప్పాను ఆయన రాడు రాజకీయాల్లోకి, మోడీను వీళ్ళు పిలుస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్కి వెళ్తారా, లేకపోతే బీజేపీనా, లేకపోతే రాజ్యసభ సభ్యత్వం అంటే ఆయన తీసుకోడు, సమస్య లేదు. వీళ్ళు ఎవరో ఆయన తీసుకోడు, ఆయనకి ఆ పదవుల మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే రాజకీయాల్లోకి ఉన్నప్పటి నుంచి ఒకళ్ళు పాజిటివ్ అయితే మిగతా 5 వ్యతిరేకమే ఉంటారు, తిడతానే ఉంటారు. ఈయనలాంటోడు పెద్ద మనిషిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకప్పటి దాసరి నారాయణరావు ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలనుకున్నాడు సినీ ఇండస్ట్రీలో. దాసరి నారాయణరావు స్థాయికి ఈయన స్థాయికి చాలా తేడా ఉంది.